టర్కీ మన చేత ఎన్నో మేలులు పొందిన దేశం. మనందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. కొద్ది నెలల క్రితం అక్కడ భయంకరమైన భూకంపం వస్తే ప్రపంచ దేశాలు ఏవి కూడా ముందుకు సహాయం చేయడానికి రాని సమయంలో భారతదేశం ఆ దేశానికి కావాల్సిన గుడ్డు మొదలైన మందులు మాకులు అవన్నీ కూడా పెద్ద 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 విమానాలతో తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందించడానికి వెళ్తూ ఉంటే, సాధారణంగా ఢిల్లీ నుంచి పాకిస్తాన్ మీదుగా టర్కీ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ముస్లిం దేశం అయినటువంటి పాకిస్తాన్, టర్కీ కూడా ముస్లిం దేశం అయినప్పటికీ కూడా వారికి సహాయం చేసే మన విమానాలని అక్కడికి వాళ్ళ దేశం మీదుగా వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పక్కవాడు బాగుపడితే వాడికి ఇష్టం ఉండదు. పాకిస్తాన్ వాడికి వాడి బుద్ధి వంకర బుద్ధి. మరి అలాంటి వంకర బుద్ధి ఉన్న పాకిస్తాన్కి టర్కీ మన భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో వాడి వెంబడి ఉండి వాడికి కావాల్సిన ఆయుధాలు ఇచ్చి మన దేశానికి వ్యతిరేకంగా ఇది ఇలా వాడరా, మా డ్రోన్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తా, టక 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 ఇండియా మొత్తం నువ్వు లేపేయచ్చు అని ఆడికి అండగా నిలబడిన ఈ టర్కీ క్షమించరానిది నేరం చేసింది. ఏ భారతీయుడు కూడా దాన్ని అంగీకరించడు. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకి నాన్ కోఆపరేషన్ చేయటమే. మనం వెళ్ళి బయట వాడి మీద దాడి చేస్తామని అన్నాం, కానీ వాడికి సహాయం మాత్రం చేయకుండా చాలు. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశం సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం 5,000 వరకు ఉన్న టూరిస్టులు ఈ రోజున చాలా కనీసం 125% పెరిగింది. మరి ఆ దేశానికి అక్కడికి వెళ్ళి మన భారతీయులు ఖర్చు పెట్టే ఖర్చు అంతా కూడా వాళ్ళ జీడిపికి వాళ్ళకి దీనికి ఉపయోగపడుతున్నది. వీటన్నిటికన్నా ముందుగా మనం ఎంత సహాయం చేసామండి ఆ దేశానికి. పాపం మన భారతదేశం నుంచి మందులు డాక్టర్లు అందరూ పంపించి తర్వాత వచ్చేస్తుంటే అక్కడ పౌరులు పాపం వాళ్ళు ఏడ్చారు. వీ లవ్ ఇండియా. కానీ పాలకులు వేరుగా ఉన్నారు, ప్రజలు వేరుగా ఉన్నారు. ప్రజల మాటలు పాలకులు పట్టించుకోరు. ఆ పాలకుడికి నేను ఇస్లాం దేశాలకి పెద్ద నాయకుడిని కావాలి, ఈ దేశాలంటే నేనే నాయకుడిగా, నేనే తోపుగా ఉండాలి అన్న ఒక కోరిక ఈ రోజున టర్కీ దేశాన్ని అధపాతాలు నొక్కేస్తున్నది. ఇది కావాల్సిందే. మరి ఇలాంటి నిష్కష్టమైన ఇవి వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.